జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఒక ఎదవ ఒకడున్నాడు. ఓడి ఎప్పుడు చూసినా కూడా మన మీద విషం జిమ్మేదే ఓడికి పని. అటువంటి బ్రోకర్ గాడికి బ్రేకులు వేసేటటువంటి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఒకటి పట్టుకొచ్చా. న్యూస్ మాత్రం కిర్రాకు అంతే. ఇంకా అసలు విషయానికి వస్తే మహమ్మద్ జుబేర్ తెలుసు మీకు. చాలామంది సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళందరికీ మహమ్మద్ జుబేర్ గురించి తెలిసే ఉంటుంది. వీడేంటంటే ఒక స్వయం ప్రకటిత మేధావి అనమాట. మనకు సోషల్ మీడియాలో ఈ ఫ్యాక్ట్ చెక్ అని చేస్తూ ఉంటారు అనమాట. మనం ఏదైనా న్యూస్ పెట్టినప్పుడు కావచ్చు, లేకపోతే ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడు కావచ్చు, ఇది నిజమా అబద్ధమా అని ఇట్లా రకరకాలుగా ఈ ఫ్యాక్ట్ చెక్ చేస్తారు. ఆ ఫ్యాక్ట్ చెక్ చేసేది ఈ మహమ్మద్ జుబేర్ గాడే. వీడు ఫ్యాక్ట్ చెకర్ అవతారం ఎత్తి నిజాన్ని అబద్ధం మాదిరిగా, అబద్ధాన్ని నిజంలాగా చేస్తూ ఉంటాడనమాట. సోషల్ మీడియా సంస్థలు కూడా వీడికి పెద్దపీట వేసి వీడు చెప్పిందే విధంగా పరిగణిస్తూ ఉంటాయి. అర్థమైందా? దాన్ని వీడు వాడికి అనుకూలంగా మార్చుకొని ఇంకా భారతీయ జనతా పార్టీని కావచ్చు, భారతీయ జనతా పార్టీ అభిమానులు కావచ్చు, లేకపోతే జాతీయవాదులను కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఈ ఫ్యాక్ట్ చెక్ రూపంతో వీడు వేధిస్తూ ఉంటాడు. వాళ్ళ అకౌంట్స్ రీచ్ తగ్గించడం కావచ్చు, లేకపోతే అకౌంట్స్ లాక్ చేయడం కావచ్చు, లేకపోతే సస్పెండ్ చేయడం కావచ్చు, ఇలాంటి వాటికి వీడంతా కూడా కారణం అవుతూ ఉంటాడనమాట. ఇక తిమ్మిని బమ్మిని చేయడంలో ఈ మహమ్మద్ జుబేర్కు ఇంకా తిరుగులే. అంతెందుకు, నూపూర్ శర్మ ఉన్నది కదా, నూపూర్ శర్మ అందరూ గుర్తుండే ఉంటుంది. ఆ ఒక మీడియా డిబేట్లో ఆ మాట్లాడితే ఏంటంటే ఒక మత గ్రంథాన్ని కోడ్ చేస్తా కొన్ని విషయాలు అయితే మాట్లాడింది. నిజానికి నూపూర్ శర్మ మాట్లాడిన దాంట్లో తప్పు కూడా ఏం లేదు. వాళ్ళ మత గ్రంథంలో ఏదైతే ఉండదో అదే నూపూర్ శర్మ మాట్లాడింది. కానీ ఈ మహమ్మద్ జుబేర్ గాడు మాత్రం నూపూర్ శర్మ మాట్లాడిన మాటలకు ఇంకా నాలుగు కలిపి ఈ నూపూర్ శర్మను దోషిగా చూపించాడు. చూడండి ఎంత కుట్రో. ఆమెను ఈ జిహాదీ గాళ్ళకైతే ఎరగా వేసాడు. ఏది ఈ అబద్ధ ప్రచారాన్ని చేసి. వీడు చేసిన పనికిమాన పని మూలంగా ఇప్పుడు నూపూర్ శర్మ ఏంటంటే రహస్య జీవితం గడపాల్సి వస్తుంది. అది కూడా ఎట్లా, కేంద్ర బలగాల రక్షణలో ఏమో రహస్య జీవితం గడుపుతుంది. అర్థమైంది మీకు? అలాంటి నీచుడైనటువంటి ఈ మహమ్మద్ జుబేర్ కన్నా ఇప్పుడు ఈ యతి నరసింహానంద స్వామీజీ మీద పడింది. మనము ఈ యతి నరసింహానంద స్వామీజీ గురించి రీసెంట్గానే ఒక 2 వీడియోలు కూడా చేసినాం. మీరు కూడా చూసే ఉంటారు ఆ వీడియోలు కూడా. ఈ యతి నరసింహానంద స్వామి వారు ఆయన ఉన్నట్టు మాట్లాడతాడని ఏ విషయంలో వెనక్కి తగ్గరని చెప్పి నేను చెప్పిన. అంతేకాకుండా ఈ యతి నరసింహానంద స్వామీజీ ఉత్తరప్రదేశ్లోని దర్శనాలో ఉన్నటువంటి ఒక శివశక్తి ధామ్కు ప్రధాన పూజారిగా బాధ్యతలు అయితే నిర్వహిస్తున్నాడు. అయితే ఈ యతి నరసింహానంద స్వామీజీ మొహమ్మద్ ప్రవక్తను అవమానించినాడని, మొహమ్మద్ ప్రవక్త గురించి తప్పుగా మాట్లాడినాడని చెప్పి ఈ మహమ్మద్ జుబేర్ గాడు ఒక వీడియో ఒకటి పోస్ట్ చేసినాడు కావాలనే. ఆ వీడియోను వైరల్ చేశాడు. అంతేకాకుండా దర్శనాలోని శివశక్తి ధామ్ పైన దాడి చేయాలి అన్నట్టుగా పరోక్షంగా తన ట్వీట్లో వెల్లడించాడనమాట. అంటే జనాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఈ మహమ్మద్ జుబేర్ గాడు పరోక్షంగా చెప్పినట్టుగానే దర్శనాలోని శివశక్తి ధామ్ పైన కొంతమంది జిహాదీలు దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. అంతే. ఇక ఈ విషయం కాస్త ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారికి తెలిసింది. ఇంకా ఉత్తరప్రదేశ్ పోలీసులు యాక్షన్ అయితే స్టార్ట్ చేశారు. తెలుసు కదా వాళ్ళకి యాడ్ చేస్తారా. అట్లా ఈ మహమ్మద్ జుబేర్ మీద 4 సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారనమాట. ప్రస్తుతం ఈ విషయం మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్ పోలీసులు మరొక 2 రోజుల్లో ఈ మహమ్మద్ జుబేర్ గాడిని అయితే అరెస్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక వీడిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉండాలి. ఈసారి మాత్రం వీడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టరు. లేకపోతే వీడు ఇష్ట ప్రకారం అబద్ధ ప్రచారాలను చేస్తా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని మతాల మధ్య గొడవలు సృష్టించేదానికి వీడు విశ్వ ప్రయత్నం చేస్తాడు. కాబట్టి యోగి మార్క్ అయితే ఈసారి ఖచ్చితంగా జరిగే తీరుతుంది. అది మ్యాటరు. మీకు గనక ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పిన విషయం కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ను తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.